రెడీ స్టార్ట్. నా పేరు ప్రేమ, నా వంశంలో ఉంది ప్రేమ, నా రక్తంలో ఉంది ప్రేమ. మా తాతల కాలం నుండి ధనధర్మాలు చేసి మంచి పేరు సంపాదించుకున్నాము. హలో హలో అమ్మా ప్రేమ, నేను నువ్వు నమ్ముకున్న యేసయ్యను. అమ్మ, యేసయ్య మాట్లాడుతున్నాడా? చెప్పండి యేసయ్య. అమ్మా ప్రేమ, ఈరోజు క్రిస్మస్ కదా, మీ ఇంటికి నేను వస్తున్నాను. మీ ఇంటికి నేను వస్తానమ్మా. సరే ఉంటానమ్మా. సరే యేసయ్య. అమ్మ, యేసయ్య మా ఇంటికి వస్తున్నాడు కదా. అమ్మయ్య, ఇల్లంతా శుభ్రం చేసేసాను, చక్కగా అలంకరించాను. నేను కూడా కొత్త బట్టలు వేసుకున్నాను. చికెను, మటను, రొయ్యలు, చేపలన్నీ రెడీ చేసేసాను. యేసయ్య ఇంకా రాలేదేంటి? యేసయ్య ఇంకా రాలేదేంటి? అమ్మ, నాకు ఆరోగ్యం బాగాలేదమ్మా, 10 రూపాయలు ఉంటే ఇవ్వమ్మా. అమ్మ, నాకు ఆరోగ్యం బాగాలేదమ్మా, 10 రూపాయలు ఉంటే ఇవ్వమ్మా. నా యేసయ్య ఇంకా రాలేదని చూస్తుంటే నీ గోల ఏంటి? డబ్బులు లేవు, గిబ్బులు లేవు, పో పో. నా యేసయ్య ఇంకా రాలేదేంటి? నా యేసయ్య ఇంకా రాలేదేంటి? అమ్మ 3 రోజుల నుంచి ఏం తినలేదమ్మా, ఏమైనా ఉంటే పెట్టమ్మా. అమ్మ 3 రోజుల నుంచి ఏం తినలేదమ్మా, ఏమైనా ఉంటే పెట్టమ్మా. నా యేసయ్య ఇంకా రాలేదని చూస్తుంటే నీ గోల ఏంటి? అన్నము లేదు, గిన్నము లేదు, పో పో. నా యేసయ్య ఇంకా రాలేదేంటి? నా యేసయ్య ఇంకా రాలేదేంటి? అమ్మ, పాత బట్టలుంటే ఇవ్వమ్మా. అమ్మ, పాత బట్టలుంటే ఇవ్వమ్మా. నా యేసయ్య ఇంకా రాలేదని చూస్తుంటే నీ గోల ఏంటి? బట్టలు లేవు, గిట్టలు లేవు, పో పో. హలో హలో అమ్మా, నేను యేసయ్యను. ఏంటి యేసయ్య ఇంకా రాలేదేంటి? అమ్మా, నేను మీ ఇంటికి వచ్చానమ్మా. నేను వచ్చాను. ఆరోగ్యం బాగోలేదు, 10 రూపాయలు ఉంటే ఇవ్వమ్మా అని అడిగాను. నువ్వు నాకు ఇవ్వలేదమ్మా. 3 రోజుల నుంచి అన్నం తినలేదు, నాకు పెట్టమ్మా అని అడిగాను. నువ్వు నాకు పెట్టలేదమ్మా. పాత బట్టలుంటే ఇవ్వమ్మా అని అడిగినా నువ్వు నాకు ఇవ్వకుండా నిరాకరించి త్రోసివేశావు. ఏమాత్రం కనికరం, ప్రేమ నా మీద చూపలేదమ్మా. అమ్మా అమ్మా ప్రేమ, ఇగో ఒక విషయం చెబుతాను, జాగ్రత్తగా వినమ్మా. నీ పేరులోనే ప్రేమ అన్న మాట ఉంది, కానీ నీ పేరులోనే ప్రేమ ఉంది, కానీ నీలో ప్రేమ లేదమ్మా. అమ్మా, ప్రపంచమంతటా మరి క్రిస్మస్ సంబరాలతో మరి డ్యాన్సులు, పాటలు, విందులు, ఇవే క్రిస్మస్ అనుకుంటున్నారు. ఇది క్రిస్మస్ కాదమ్మా. దీని వలన నాకు సంతోషం లేదమ్మా. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారి దగ్గరికి వెళ్ళి పరామర్శించి వారి అవసరాలు తీర్చడమే, వారికి సహాయం చేయడమే నాకు సంతోషం. వారికి చేస్తే నాకు చేసినట్లేనమ్మా. ఎవరైతే ఆకలి దప్పులతో ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి వారి ఆకలిని తీర్చడమే నాకు ఆనందం. అదే నిజమైన సంతోషం అమ్మా. ఎవరికైతే గిన్నెడు చన్నీళ్ళు వారికి ఇస్తారో అప్పుడు నాకు ఇచ్చినట్లమ్మా. అమ్మా, పేదవారికి చేస్తే నాకు చేసినట్లు. అదే నిజమైన ఆరాధన, అదే నిజమైన క్రిస్మస్ అమ్మా. అమ్మా సరే, నేను ఉంటానమ్మా.
క్షమించు. నేను తప్పుగా నడుచుకున్నాను. ఈసారి నువ్వు చెప్పినట్టుగానే నేను చేస్తాను. ఈ నత్తగొలపాడు గ్రామంలో జనవరి 1వ తారీఖున దిక్కులేని వారిని, అన్నం లేని వారిని, బీదల వారిని కనీసం చీరలైనా పంచుతారు. ఈ స్క్రిప్ట్ సారాంశం ఏమంటే, నిన్న వాళ్ళని పొరుగువాడిని ప్రేమించడమే నిజమైన క్రిస్మస్, అదే నిజమైన ఆరాధన. అందరికీ నా వందనాలు. ఈ స్క్రిప్ట్ సారాంశం ఏమంటే, నిన్న వాళ్ళని పొరుగువాడిని ప్రేమించడమే నిజమైన క్రిస్మస్, అదే నిజమైన ఆరాధన. అందరికీ నా వందనాలు.